జీవం ఉన్న మనిషిగా సాటి మనుషులతో కలిసి బ్రతకవలసిన అవసరం అతనికి ఉంది. అందుకనే ప్రతి మనిషిని కలుపుకోవాలని అతను తాపత్రయపడుతున్నాడు. కానీ మీరందరూ అతనిని దూరం పెడుతున్నారు. అందుకు కారణం ఏదైనా కావచ్చు. కానీ సాటి మనిషిని దూరంగా పెట్టేటప్పుడు ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం, రేపటి రోజున నన్ను కూడా ఎవరైనా ఇలానే దూరం పెడితే నా పరిస్థితి ఏమిటి అని. అప్పుడు తెలుస్తుంది చీత్కారం మనసును ఎంత బాధ పెడుతుందో. అయినా ప్రకృతి ఏమీ గొడ్డుపోలేదండి. కలుపుకోవాలని ప్రేమతో దగ్గరకు వచ్చిన వాళ్లను దూరం చేసుకునే కుసంస్కారం మీకు ఉందేమో కానీ ప్రకృతికి లేదు. ఉదాహరణకు ఈ వీడియో చూడండి. కారణం ఏదైనా కోతులన్నీ కలిసి ఈ కోతి పిల్లను దూరం పెట్టాయి. తల్లి ప్రేమ పోషణ అవసరం, అయినా దొరకలేదు. కానీ కేవలం నిర్జీవమైన ఒక బొమ్మ జీవం ఉన్న ఈ కోతికి నేస్తమైంది. దానితో ఈ కోతి పొందిన అవమానం బాధ మర్చిపోయి ఆనందంగా జీవిస్తుంది. ధర్మం చాలా గొప్పదండి. జీవం ఉన్న ప్రాణులు ధర్మంగా వ్యవహరించగలిగితే నిర్జీవమైన బొమ్మలతో కూడా ఆనందం పొంది బ్రతుకు సాగించే అవకాశం ప్రకృతి ఇస్తుంది. కానీ సాటి వారిని దూరం చేసుకుంటున్న మీ అందరి పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. జై హింద్.